పట్టాదారులు 70 లక్షలు అట. 70 లక్షలు పట్టాదారులు. రాష్ట్రంలో 7 ఏళ్లలో పెరిగిన 20 లక్షల మంది భూ హక్కుదారులు. ఏటేటా జారీ అవుతున్న పాస్బుక్స్, రైతు బంధు, రైతు బీమాలతో మార్పు, తగ్గుతున్న సగటు హోల్డింగ్ స్పష్టం చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటూ ఇక ఈ రైతు బంధు, రైతు బీమా కోసమే మారుతున్నాయి అని చెప్పారు కదా. దాంతో పాటు ఇంకొక అంశం ఏముంటుందంటే, సరే ఇంత పెరగకపోవచ్చు, అంటే వేరే వేరే సందర్భాలలో పెరుగుతాయి, బట్ ఇంత పెరగకపోవచ్చు. ఈ పెరగడానికి కారణం వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ రైతు బంధు, రైతు బీమా ఏదైతే ఉందో దాని వల్లనే పెరిగినాయని చెప్తే అది వాస్తవం కూడా. ఎందుకోసం అంటే గతంలో కంటే పాస్బుక్లు పెరగడానికి కారణాలు 2 రకాలు ఉంటుండే. అంతకంటే ముందు ఈ రైతు బంధు కంటే ముందు సంగతి ఏముంటుండే అంటే, ఒక కుటుంబంలో ఆయనకు ఒక 10 ఎకరాలు ఉంటే, ఆయనకి 2 కుమారులు ఉంటే 2 కొడుకులకి చెరొక 5 ఎకరాలు, లేకపోతే బిడ్డకు 2 ఎకరాలు, ఇట్లా ఏదో చేసేటోళ్ళు అన్నట్టు. సో ఇట్లా ఈ పంపకాలు జరిగినప్పుడు పాస్బుక్లు పెరిగేటి గతంలో. ఇది చాలా కామన్ గా జరిగే ప్రక్రియ. దీంతో పాటు ఇక్కడ కొన్ని మాత్రమే పెరిగేవి, ఇంతగానో పెరగకపోయేవి. ఎప్పుడైతే రైతు బంధు వస్తుందో, ఈ రైతు బంధు రావడంతో ఇంకొకటి, ఈ రైతు బంధు వల్ల 5 ఎకరాలకే స్లాబ్ అని చెప్పి కూడా చాలా మంది 5 acres వరకే వస్తుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఇక్కడ మేజర్ ఉన్న కొడుకులు 2 ఉంటే ఒక యజమాని అలా పిల్లలకు చేస్తే 2కి రైతు బంధు వస్తుంది. కాబట్టి ఎందుకు ఇది మిస్ చేసుకోవాలి? కుటుంబానికి రైతు బంధు మిస్ అవ్వకుండా ఉంటది. ఆ రైతు భరోసా మళ్ళీ అసలే పెంచింది కదా, 5,000 కంచి 7,500 అయింది. కాబట్టి సో దీన్ని ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. 5 ఎకరాల స్లాబ్ ఉంటే 5 ఎకరాలకు ఆగిపోతుంది. ఇంకొక 5 ఎకరాలు అయితే 7,500 అంటే సంవత్సరానికి 15,000 అంటే 75,000 రూపాయలు సంవత్సరానికి మిస్ చేసుకున్నట్టు అవుతారు వాళ్ళు. సో అది మిస్ అవ్వడం ఎందుకని చెప్పేసి వీళ్ళు రైతు భరోసా కోసం కొంతమంది పెంచితే పాస్బుక్లు 5 acres కి. ఇంకొకటి ముఖ్యమైన కారణము రైతు బీమా. నిజంగా ఈ రైతు బీమా అనేది చాలా మంచి కార్యక్రమం, 100%. అంతకంటే ముందు లేకుంటుండే ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడేది. రైతు బీమా లేని కాలంలో ఆ రైతు పురుగుల మందు దాకా ఆత్మహత్య చేసుకోను ఇంకేదో సమస్యలతో చనిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడేది. కౌలు రైతులైనా లేకపోతే చిన్నకారు సన్నకారు రైతులైనా అప్పుల బాధకే చచ్చిపోయేది రైతు. ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్నాడంటే అప్పుల బాధలకే కదా. సో అలాంటప్పుడు ఆ కుటుంబానికి ఒక ఆసరాగా 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ప్రకటించి చాలా మందికి సక్సెస్ఫుల్ గా ఇచ్చింది. రైతు బీమా పొందిన వాళ్ళు, రైతు బీమా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడ ఏ మధ్యలో ఏ దళారీ వ్యవస్థ లేకుండా 5 లక్షల రూపాయల చెక్కులు డైరెక్ట్ గా ఇచ్చిండ్రు, గతంలో తీసుకున్నారు. సో ఆ కుటుంబానికి కొంత ఆసరా ఆ సందర్భంగా. అయితే దీనికోసం ఏం చేశారంటే, ఫర్ సపోజ్ నాకు తెలిసింది ఒక సొసైటీ చెప్తా. ఒక సొసైటీ దగ్గర ఒక 20 ఎకరాలు ఉన్నది. ఒక సొసైటీ దగ్గర ఒక 20 ఎకరాలు ఉన్నది. సొసైటీ అంటే ఏదో ఒక సంస్థ, వ్యవస్థ, ఒక 100-150 మంది కలిసి ఉన్నటువంటి ఒక వ్యవస్థలో 20 ఎకరాలు ఉంది. ఈ 20 ఎకరాలు ఒక 4-5 పేరు మీద ఉంటుండే, పెద్ద మనుషుల పేరు మీద ఒక 4-5 పేరు మీద ఉంటుండే. దీన్ని ఏం చేశారంటే, పేదోడు చనిపోతే వాళ్ళ పైన ఒక గుంట ఉన్నా సరే భూమి పాస్బుక్ ఒక గుంట ఉన్నా సరే ఆయనకు 5 లక్షలకు అర్హుడైతాడు. అది సహజ మరణం కావచ్చు, అట్లే ఏదైనా ఆత్మహత్య కావచ్చు, యాక్సిడెంటల్ మరణం కావచ్చు. సో ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా 5 లక్షలు వచ్చేటి. కాబట్టి ఆ గుంట ఉన్నా సరే వాళ్ళకి రైతు బీమా వస్తుందని చెప్పేసి ఉంటుండే. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ 150 మందికి మనిషికి 4 గుంటలైనా సరే మొత్తం డివైడ్ చేసేసి మనిషి పాస్బుక్ చేసేసుకున్నారు. దీనివల్ల ఎంత పెరుగుతుంది? గతంలో 4-5 పాస్బుక్లు ఉన్నటువంటి 20 ఎకరాలదే 150 మంది డివైడెడ్ బై 4 గుంటలు చేసుకుంటే ఇక్కడ 150 పాస్బుక్లు అయినాయా? ఇగో ఇట్లా స్టార్ట్ అయింది రైతు బీమా అనేది. ఇట్లా స్టార్ట్ అయింది. రైతు బీమా వల్ల పాస్బుక్లు ఇట్లా పెరిగినాయి. యాక్చువల్ గా గతంలో చాలా తక్కువ ఉంటుండే. 20 లక్షల పాస్బుక్లు పెరగడానికి కారణం ఏంటంటే, ఇగో ఇది కారణం. ఇంతమంది కుటుంబం నుంచి విడిపడ్డ తర్వాత వాళ్ళకు చేసిచ్చేది ఒక రిజిస్ట్రేషన్, ఇది కామన్ రిజిస్ట్రేషన్. కానీ రైతు బంధు మిస్ అవ్వద్దు, స్లాబ్ ఉన్నదని చెప్పేసి ఎక్కువగా, అంటే ఎక్కువ భూమి ఉంటే వాళ్ళకు వేరే వాళ్ళకంటే పక్క పిల్లలకే బయట ఏం చేయరు, కానీ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం ఒక పద్ధతి. మూడోది వచ్చేసి, ఈ రైతు బీమా వల్ల ఇది ఎందుకు కోల్పోవాలి? ఆ కుటుంబం ఎవరైనా ఒక పర్సన్ చనిపోతే ఆ ఇబ్బంది కాకుండా, కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షలకు ఎలిజిబిలిటీ రావడం కోసం, ఇన్సూరెన్స్ కోసం ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఈ పాస్బుక్లు చేయించుకున్నారు. అందుకోసమే ఇక్కడ వార్త ఏమో వచ్చిందంటే, 70 లక్షల పాస్బుక్లు. ఇగో రాష్ట్రంలో 7 ఏళ్లలో పెరిగిన 20 లక్షల మంది భూ హక్కుదారులు. అంటే రైతు బంధు ఏ రోజైతే మొదలు పెట్టినరో ఆ రోజు నుంచి ఇది క్లియర్ గా తెలుస్తా ఉంది. 2018లో
రైతు బంధు మొదలు పెడితే దానికి ముందు ఒక సంవత్సరం ముందే ఆల్రెడీ అప్పుడే రైతుకు పెట్టుబడి సాయం వస్తుందని ఆ కాలంలో కూడా ఒక 5 ఎకరాలకు 6 ఎకరాలకు 10 ఎకరాలకు స్లాబ్ పెడతారని చెప్పి అన్నారు కాబట్టి అప్పుడే పంపకాలు ఎక్కువగా చేసుకున్నారు కుటుంబాలల్లో. దాని తర్వాత ఇక ఎట్లయితే పెంచుకుంటూ వస్తుందో అంటే రైతు బంధు సాయం అందుతా ఉందో అప్పటి నుంచి పాస్బుక్లు పెరిగినాయి. రైతు బీమా ప్రవేశపెట్టినప్పటి నుంచి పూర్తిగా ఎక్కువైపోయినాయి, విపరీతంగా పాస్బుక్లు వచ్చేసినాయి. అందుకే రైతు బంధు రైతు బీమాలతో మార్పు, తగ్గుతున్న సగటు హోల్డింగ్ స్పష్టం చేసిన ఆ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక అంటూ కారణాలు చూద్దాం ఒక్కసారి. ఈ కారణాలతో పాటు ఈ సోషియో ఎకనామిక్ సర్వేలా ఇంకా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసినో చూద్దాం. ఇది దాని లెక్క. రాష్ట్రంలో 7 ఏళ్లలో పెరిగిన 20 లక్షల భూమి హక్కుదారులు అంటూ 2018-19 నుంచి నేను చెప్పినా కదా ఇందాక రైతు బంధు ఏదైతే ఉందో అక్కడి నుంచి 50,23,861 ఉండే పట్టదారుల సంఖ్య ఇక 24-25కి వచ్చేసరికంటే 70,60,000 వచ్చింది లెక్క. 2021 జూలైలో రైతుల సంఖ్య ఎంత అంటే 2.5 లోపు అంటే 2 ఎకరాల నరలోపు ఉన్నోళ్ళు 39,52,232 ఉంటే 25 ఎకరాల లోపు ఉన్నోళ్ళు 9,000 మంది ఉన్నారు రైతులు. ఇంతమంది 25 ఎకరాల్లో కూడా రైతు బంధు పడుతుంది. చూడు 9,000 మంది ఉన్నారు ఇక్కడ. ఇక రైతు బంధు వివరాలు ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడు ఇక రైతు బంధు పొందుతున్న రైతుల వివరాలు. ఎకరం లోపు ఉన్నోళ్ళు 24,24,870 మంది ఉన్నారు. ఇక 2 ఎకరాల లోపు 17,72,675 ఉన్నారు. ఇక 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలకు పైగా ఉన్న వాళ్ళంతా ఎంతమంది రాష్ట్రంలో అంటే 4 లక్షలకు పైగా ఉన్నారు. మొత్తం రైతుల సంఖ్య 68,75,000 అయితే ఇలా 5 ఎకరాలకు పైగా ఉన్న వాళ్ళంతా 4 లక్షలకు పైగా ఉన్నారు. సో 4 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకి రైతు బంధు సాయం అందుతుంది పోతుంది. ఉట్టిగానే వాళ్ళు అంటే ఎక్కువ ఎకరాలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఆ ఆదాయం అంటే దాన్ని తీసుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి అక్కర్లేదు అని చెప్పి భావిస్తా ఉన్నారు. 5 ఎకరాల కంటే ఇది 10 ఎకరాలు అని చెప్తే ఇంకా సగం తగ్గుతుంది. ఈ 4 లక్షలు కాస్త 2 లక్షలకు పడిపోతుంది. ఎక్కువ ఒకవేళ 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఇవన్నీ తీస్తే అది ఒక 10-20 వేల లోపే ఉంటది అనేది గతంలో బీఆర్ఎస్ చెప్పినటువంటి లెక్క. అత్యధిక భూమి ఉండొచ్చు కానీ 10% మంది దగ్గరనే ఉంది అత్యధిక భూమి అన్నప్పుడు. సో వాళ్ళకే రైతు బంధు ఎక్కువ పోతుందని చెప్పారు. అందుకే ఈ సోషియో ఎకనామిక్ సర్వేలా ఈ లెక్క వచ్చింది. అందుకే విస్తీర్ణాలు ఎంత శాతం, పట్టాదారులు ఎంతమంది, విస్తీర్ణం ఎంత అని. మొత్తం విస్తీర్ణము ఇక పట్టాదారులు 70,60,000 మంది ఉన్నారు. ఎకరాలు 1,55,97,000 ఎకరాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. చూడండి 1,55,97,000 ఎకరాలు ఇలా సాగులో ఉంది ఈ రాష్ట్రంలో. అది 70,60,000 మంది రైతుల దగ్గర పాస్బుక్ ఉన్నాయి. ఆ పాస్బుక్ లకు సంబంధించిన భూమి వివరాలు ఇవన్నీ.